కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతులను ఆదుకోవాలంటూ బీఆర్ఎస్ నేతల దీక్ష. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఎమ్మెల్యే గంగుల. బీజేపీ నాయకులు కార్యకర్తలకు విందు ఏర్పాటు చేసిన బండి సంజయ్. ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు దిమ్మ తిరగనుందని వెల్లడి. కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన యూరోపియన్ సిటీ ఎగ్జిబిషన్. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు ఇలియాస్ సమీర్. బీసీ సామాజిక వర్గ ఉప కులపతిని నియమించాలని డిమాండ్. వీసీ మల్లేష్ పై చర్యలు తీసుకోవాలన్న బీసీ ఐక్య వేదిక ప్రతినిధులు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి రైతులను మోసం చేసిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు పూర్తి చేసి అన్ని రకాల ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇస్తామంటూ హామీలిచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హామీలేవి నిలబెట్టుకోకపోవడం వల్లే రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామన్నారు. మద్దతు ధరతో పాటు ప్రతి రైతు అకౌంట్ లో ఎలాంటి నిబంధనలు లేకుండా క్వింటాలకు 500 వేయాలని కోరారు. సన్న రకానికే 500 బోనస్ ఇస్తాననడం మోసమని, కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లను గుర్తించే విధానం లేదని చెప్పారు. కొనుగోలు చివరి దశకు వచ్చినా ఇప్పటి వరకు 33 లక్షల టన్నులే కొన్నారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 95 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని గుర్తు చేశారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిచో రైతు ఆగ్రహం చవి చూడక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో రైతుల పక్షాన ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ తెలంగాణ చౌక్లో కానీ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మా ఆఫీసులోనే ఈరోజు రైతులకు మద్దతుగా ధర్నా చెప్పడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 100 హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టినప్పటి నుంచి రైతు వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. అందులో భాగంగా డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానడం, రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తామనడం, రుణమాఫీ ఇంతవరకు కాలేదు. రైతు బందే వస్తుందిగా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వెంటనే ఎంఎస్పి ఇస్తూ కూడా వరికి 500 రూపాయలు బోనస్ పాటిస్తాము. దాని ఎగ్జాంపుల్గా ఛత్తీస్గఢ్లో ఎలా ఇస్తుండో అలానే ఇక్కడ ఇస్తామని చెప్పేసి ప్రజలకు హామీ కూడా జరిగింది. రైతు ఆ మాటలు నమ్మడం, రైతులందరూగా టీఆర్ఎస్ పార్టీ ప్రేమ ఉన్నా కూడా మాకు ఇంకేదో బోనస్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ రైతులంగా కాంగ్రెస్ పార్టీ పోటేసి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మాట మార్చినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మీద ప్రజలు బిల్టప్ చేయాలని చెప్పి ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా వలన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. రైతుకు ఇస్తాన హామీని నెరవేర్చాలి. ఈరోజు 500 రూపాయల బోనసు ఎంఎస్పితో పాటు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతలకు దిమ్మ తిరగడం ఖాయమని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. నగరంలోని బొమ్మకల్ వి కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఇట్టి కార్యక్రమానికి తరలివచ్చారు. భారీ సంఖ్యలో జనం రావడంతో బొమ్మకల్ బైపాస్ రోడ్డుపై కిలోమీటర్ల తరబడి స్తంభించిపోయింది. వరంగల్, మహబూబాద్, నల్గొండ, పెద్దపల్లి నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఆరూరి రమేష్, సీతారాం నాయక్, సైదిరెడ్డి, గోమాస శ్రీనివాసులు హాజరయ్యారు.
జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతల దిమ్మ తిరగనుందన్నారు. కేసీఆర్ కు ఈ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నాయని చెప్పారు. దేశమంతా నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందని, తెలంగాణ అంతటా బీజేపీకి అత్యధిక ఫలితాలు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు ఎంపీ అభ్యర్థులు ఆరూరి రమేష్, సీతారాం నాయక్, సైదిరెడ్డి, గోమాష శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమాదేవి, జనవాడ సంగప్ప, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా దాదాపు 15 సంవత్సరాలుగా హిందూ ఏకతా యాత్ర నిర్వహించాం. ఈసారి కూడా జూన్ 1 సాయంత్రం 4కు మా కనెక్షన్ మొత్తం ఏర్పడాలి. మా కనెక్షన్ అంతా ఉంటారు కాబట్టి జూన్ 1 సాయంత్రం 4 గడిగల వైశ్య భవన్ నుంచి హిందూ ఏకతా యాత్ర ఉంటుంది. ఈసారి ఏంటంటే మనం ఎన్నికల్లో చూస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఏమన్నారు, జై శ్రీరామ్. మరి పిల్లల్లో కూడా ఫస్ట్ ధర్మం గురించి ఆలోచన రావాలి. లేకుంటే దేశంలో ఎవరి జనాభా పెరుగుతుంది, ఎవరి పెరుగుతుంది, అందరికీ బాగా ఆలోచన. ఎన్నికలు అయిపోయినాయి, ఈయన ఆత్మలు ఎవరు తెలియదు. హిందువుల జనాభా 8% తగ్గిందన్న మన సిగ్గులో తవ్వాలి. వాళ్ళ జనాభా 43% పెరిగింది. చిన్న పిల్లల్లో కూడా ఇప్పటికీ ఆలోచన రావాలి. నా బిడ్డ, నా కొడుకు నాశపోవడం, దేశం ఎందుకు కావాలి అవసరమైన. నేను ఎన్నికల ప్రచారం చిన్న పిల్లలు వచ్చే చేసినాడు. నేను చాలా మంది అడిగినా, మీరు ఎందుకు చేస్తారంటే నా మనవరాలు ఓటేసి పంపించారు, నా మనవరాలు చేసిన వాళ్ళు చేసిన పార్టీకి ఓటేయాలని చెప్పి అందరూ వాతావరణం వచ్చింది. కాబట్టి ఏం చేయాలంటే జూన్ 1 మనందరం మన కుటుంబ సభ్యులు తీసుకురావాలి, చిన్న పిల్లలు తీసుకురావాలి. ప్రతి ఊరికి పోయినప్పుడు 50 మందికి తగ్గకుండా చిన్నపిల్లలు చేయగలుగుతుంది. చిన్నపిల్లలు ఎక్కువ సెల్ఫీ టీవీ కాబట్టి ఆ పిల్లలందరినీ మనకు రావాలి. అన్నా హిందూ ఏం చేయాలంటే ఈసారి మీ కుటుంబ సభ్యులు రావాలి. ఫస్ట్ మన ఇంట్లో మార్పు జరగాలి. ఫస్ట్ మన ఇంట్లో కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి. ఫస్ట్ మన కుటుంబ సభ్యులు మనకు సపోర్ట్ చేసేది ఉండాలి. ఫస్ట్ మన కుటుంబ సభ్యులు అవుతుంది కాబట్టి మన పిల్లలతో పాటు మన కుటుంబ సభ్యులతో పాటు మన గ్రామాల్లో ఉండే చిన్న పిల్లలను అవసరం వస్తే హనుమాన్ వేసేదాన్న, రాముడి వేసేదాన్న, సీతమ్మ వేసేదాన్న, ఇట్లా వేసేదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మన గ్రామాల్లో, మన వాడలో, మన బస్తీలో ఉండే చిన్న పిల్లలు హిందూ ఏకైనా పక్క తీసుకురావాలి. అక్కడికే యుద్ధం సాగాలి. చిన్న పిల్లలకి సాధించిన యుద్ధం అనేది ఈ యుద్ధం ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు పక్క కొనసాగించిందే. అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది. ఇప్పటి ధర్మరక్షణ, ధర్మస్థాపన ఏ రాజ్యం కోసం ఎదుర్కొమో ఆ రాజ్య స్థాపన తెలంగాణ రాష్ట్రంలో కూడా జూన్ 1 సాయంత్రం 4 గంటలకు జరిగే హిందూ ఏకతా యాత్రలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చిన్న పిల్లలను వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ హిందూ యాత్ర ఎట్లా 4 రోజులు చేస్తున్నాయా? హిందూ యాత్ర పోదామా? 4 రోజులు వేరే, 5 రోజులు వేరే. అందరు పక్కా వస్తారు కదా, పక్కా వస్తారు కదా. కరీంనగర్ పార్లమెంట్ మొత్తం దద్దరిగా చేసినాం. రోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ కూడా వాళ్ళకి పక్క రావాలి. అన్న విలువలేదు, నన్ను ప్రత్యేకంగా పోలీసు విలువలేదు, నాకు బొట్టు పట్టలేదు, ఇది ఏదే ఉండదు. ఫస్ట్ రోజు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం కాషాయమే కావాలి, వీర సిద్ధంగా రావాలి. ఆ రోజు హిందూ ఏం చేస్తున్నారు, పెద్ద విజయం చేయాలి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ వాతావరణం అనేది నిర్మాణం కావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
అంత బిజీగా మా నారాయణ, మా ప్రదీప్ అన్న, మా శ్రీరన్న, మా రమేష్ అన్న అందరూ కూడా వచ్చిన వాటి వరకు గట్టిగా జై శ్రీరామ్ స్వాగతం పడ్డారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ స్వాగతం పడ్డారు. ఇంత బిజీగా కూడా మా తమ్ముళ్ళందరినీ ఆశీర్వదించడం చూసి తప్పకుండా అందరం గెలుస్తున్నాం. పక్కన ఉన్నట్టు మనకి కావాల్సింది ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు నాలుగు తెలంగాణలో 12 సీట్లు బరాబర్ పక్కా గెలుస్తున్నాయి. సరికొత్త హంగులతో రూపొందించిన యూరోపియన్ సిటీ ఎగ్జిబిషన్ కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని పద్మానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూరోపియన్ సిటీ ఎగ్జిబిషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్వాహకులు మొహమ్మద్ ఇలియాజ్ మీడియాతో మాట్లాడారు. యూరోపియన్ ఎగ్జిబిషన్ లో రోబోటిక్ యానిమల్స్ ప్రత్యేకంగా నిలవనున్నాయని మొహమ్మద్ ఇలియాజ్ అన్నారు. డస్ట్ ఫ్రీగా రూపొందించామని చెప్పారు. అంతేకాకుండా లండన్ బ్రిడ్జ్, ఎంట్రన్స్ గేట్, లండన్ ప్యాలెస్, లండన్ స్ట్రీట్, ఇటాలియన్ టైప్ లేటెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్, సహరన్ ప్యూర్ హ్యాండీక్రాఫ్ట్ ఫుడ్ స్టాల్ అందుబాటులో ఉంచామని తెలిపారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు మొహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ సమీర్, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను లాస్ట్ 10 years నుంచి ఎగ్జిబిషన్స్ ఇక్కడ కరీంనగర్లో పెడుతున్నాను. ఎవ్రీ టైం ఈచ్ టైం కొత్త కాన్సెప్ట్గా పెడుతున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సమ్మర్లో మనం లండన్ సిటీ పేరు మీద ఇది ఒక కాన్సెప్ట్ పెట్టినాము. దీంట్లో ఎంట్రీ అంటే లండన్ బ్రిడ్జ్ తో సహా రోబోటిక్ బర్డ్స్ మూమెంట్స్ అవి ఉంటాయి. దాంతో మన గేట్ ఎంట్రీ ఉండదండి. దాని తర్వాత ఇంకోటి మా లోపల ఏంటంటే లండన్ సిటీ అని ఉంటుంది. లండన్ సిటీ తర్వాత ఒక లండన్ ప్యాలెస్ ఉన్నదండి. లండన్ ప్యాలెస్ మళ్ళీ దీంట్లో ఒకటి మనకు ఏంటంటే ఒక దుబాయ్ ఫ్రేమ్ ఒకటి పెట్టినాము. దీంతో ఇంకా ఏంటంటే షిప్స్ పెట్టినాము. దీంతో ఇంకా వెరైటీస్ ఆఫ్ షాప్స్ ఉన్నాయండి. షాప్స్ మళ్ళీ పిల్లల కోసం అంతా అమ్యూజ్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ టైం ఇక్కడ కరీంనగర్లో 26 seats జాయింట్ వీల్ ఫస్ట్ టైం వచ్చిందండి కరీంనగర్లో. దీన్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు, ఇది ఫస్ట్ టైం. ఇంకోటి పెద్ద టైటానిక్ కొలంబస్ వచ్చిందండి, అది కూడా ఫస్ట్ టైం అండి. మనం ఇక్కడ పెట్టినామండి. దీంతో పాటు ఒక 20 చిన్న పిల్లలకు అమ్యూజ్మెంట్స్ ఉన్నాయండి. పెద్దవాళ్ళకు ఒక 10 items పెద్దవి ఉన్నాయండి. డ్రాగన్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ అవి సపరేట్ ఉన్నాయండి పెద్దవాళ్ళకు. స్టాల్స్ లో సారంగపూర్ ఐటమ్స్, జ్యువెలరీస్, చెప్పల్స్, లేడీస్ కు కాబట్టి చెప్పల్స్, జ్యువెలరీస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇంకా పిల్లల కోసం కొంచెం గేమ్స్ ద్వారా గేమ్స్ ఆడడానికి గేమ్స్ కూడా ఉన్నాయండి. హోటల్స్, చాట్ బండార్ అవి ఉన్నాయండి. ఇంకా మా దగ్గర ప్రెసెంట్ మనం ఇది సమ్మర్ వెకేషన్ అని May 1st కి స్టార్ట్ చేసినామండి. అందరూ మా కరీంనగర్ పబ్లిక్ అందరు ఎంటర్టైన్మెంట్ కోసం ఇది పెట్టినామండి. అందరు వచ్చి చూడాలి మంచిగా. వితౌట్ ఎనీ అంటే ఫుల్ మ్యాటింగ్ ఉన్నది, వితౌట్ డస్ట్ ఉంటుందండి. దీనికి ఎంట్రీ టికెట్స్ అన్ని 60 రూపీస్ ఉంటాయండి. డైలీ సాయంత్రం 4 నుంచి 10 వరకు టైమింగ్స్ అండి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమించాలని బీసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ పెంచాల శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో రాష్ట్ర బీసీ సంఘ నేత కేశిపెద్ది శ్రీధర్ రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పారదర్శకమైన పాలన, అభివృద్ధి కోసం కార్యదక్షత కలిగిన నిజాయితీ పరులను నియమించాలని పెంచాల శ్రీనివాస్ అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వీసీ మల్లేశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్టి అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశామని రాష్ట్ర బీసీ సంఘ నేత కేశిపెద్ది శ్రీధర్ రాజు అన్నారు. బీసీలకు వీసీ పదవి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ కులాల ఐక్య వేదిక కన్వీనర్ పెంచాల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్ రాజు, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, సిరిశెట్టి రాజేష్, నారోజు రాకేష్ చారి, బీసీ సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో ఉపకులపతుల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్పీడప్ చేస్తున్నటువంటి చర్యలను మేము వారిని కొనియాడుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉపకులపతుల నియామకాల గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క శాతవాహన విశ్వవిద్యాలయం
కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకి ఉపయోగపడే విధంగా, విద్యాభివృద్ధి చెందే విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము 2008 సంవత్సరంలో శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2008 నుంచి ప్రస్తుతం 2024 సంవత్సరం వరకు ఇప్పటి వరకు 3 మాత్రమే రెగ్యులర్ వీసీలను నియమించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. ఎలాంటి అభివృద్ధులకు నిధులు లేకుండా పూర్తిగా అకాడమిక్ పరిశోధన రంగాలు అనేటువంటివి వెనుకబడిపోవడం జరిగింది. ప్రస్తుత తరుణంలో వీసీల పదవీ కాలం ఈ నెల 21తో ముగుస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వారే ఇన్ఛార్జ్ విద్యాశాఖ మంత్రిగా ఉండడము, ఈ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి అనుభవజ్ఞులైనటువంటి, పారదక్షత కలిగినటువంటి, మంచి కార్యదక్షత కలిగినటువంటి, నిజాయితీపరులైన, అకాడమిక్లో విశేష అనుభవం కలిగి, పరిశోధన రంగంలో విశేష అనుభవం కలిగినటువంటి ఉపకులపతులను నియమించాలని సెర్చ్ కమిటీలను స్పీడప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క శాతవాహన విశ్వవిద్యాలయానికి ఏనాడు కూడా గతంలో నియమించబడినటువంటి వైస్ ఛాన్సలర్లో ఇప్పటి వరకు ఏ ఒక్క బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియామకం చేయలేదు. కావున మా యొక్క విజ్ఞప్తి, శాతవాహన విశ్వవిద్యాలయానికి బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తినే ఈసారి ఉపకులపతిగా నియామకం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. శాతవాహన యూనివర్సిటీతో పాటుగా అన్ని యూనివర్సిటీలకు వీసీలో నియమించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతుండు. వీసీని తొలగించాలని చెప్పేసినా కూడా పదవీకాలం ముగిసేంత వరకు ఉంచడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా గతంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసినట్లు ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని, అది కూడా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 సంవత్సరాల లోపు అనుభవం ఉండి, తర్వాత ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈ యొక్క యూనివర్సిటీని కార్యదీక్షపరంగా తర్వాత మంచి రంగంలోకి ముందుకు తీసే విధంగా ఒక బీసీ బిడ్డను ఇక్కడ అన్ని రంగాల పరిశీలించిన తర్వాత మనకు నియమించాలని చెప్పి సందర్భంగా బీసీ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలలను సీజ్ చేయాలంటూ కరీంనగర్ లో విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని జ్యోతిబాపులే సమీపంలో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ అనుమతి లభించక ముందే ముందస్తు అడ్మిషన్లు ప్రచారం చేస్తున్నారంటూ ధర్నా చేపట్టారు. పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగులు సిబ్బందిని బయటకు పంపి తాళం వేశారు. అనుమతి లేని పాఠశాలను సీజ్ చేయాలని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు మణికంఠారెడ్డి అన్నారు. డిఈఓ ఎంఈఓలకు సమాచారం అందించినప్పటికీ రాలేదన్నారు. శ్రీ చైతన్య యథేచ్ఛంగా ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యా వ్యాపారం చేస్తూ అక్షరాలతో లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారని చెప్పారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ అధికారులే వస్తాదు పలుకుతున్నారని ఆరోపించారు. డిఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మణికంఠారెడ్డితో పాటు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి రామారపు వెంకటేష్, మచ్చ రమేష్, నాయకులు, సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనుమతి రాకముందే అడ్మిషన్ ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే కార్పొరేట్ శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే కావాలి. డిఓ అధికారులు వెంటనే అనుమతులను శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.